పార్లమెంటు నూతన భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తానే ప్రారంభం చేయటమా, లేకపోతే రాష్ట్రపతినో ఉపరాష్ట్రపతినో పిలవడం ఒక ప్రశ్న. ప్రధానమంత్రి నేను ప్రారంభిస్తానంటే ఎవరు కాదంటారు? అందులో పెద్ద పొరపాటు ఏముంటుంది? ప్రధానమంత్రి సర్వాధినేత. కానీ ఈ దేశం ఒక ప్రజాస్వామిక దేశం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, క్యాబినెట్ పద్ధతి, ఫెడరల్ విధానం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ అనేది అన్ని పార్టీల సభ్యులు ఉండేటటువంటి ఒక విశాలమైన వేదిక. కాబట్టి అసలు భారత ప్రజాస్వామ్యానికి అత్యున్నత రూపంగా పార్లమెంట్ వేదిక ఉంది. కాబట్టి దాన్ని ప్రారంభించే నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు విస్తృత ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటారు. అది కేవలం ప్రధాని యొక్క సొంత వ్యవహారంలాగా ఆయన ఒక్కడే ప్రారంభించడం కాకుండా ప్రతిపక్షాలను ఇతర విభాగాలను కూడా కలుపుకోవాలని కోరుకుంటారు. ఇందులో తప్పేముందండి? మీడియాలో, అలాగే జాతీయ మీడియాలో కొంతమంది ఏదో మహాపరాధమైనట్టు, మోదీని ఏదో అవమానించినట్టు, లేకపోతే పార్లమెంటు శాసనసభ ఇది కాబట్టి ప్రధాని చేయటం పొరపాటుని ఆరోపించినట్టు, అదంతా ఎందుకండి? ప్రజాస్వామికంగా అందరినీ ఎందుకు కలుపుకోవట్లేదు? అసలు న్యూ విస్టా పేరుతో పార్లమెంటు, ఆ కట్టడాలు అవన్నీ మార్చాలన్నప్పుడే ఇది ఇప్పుడు హడావుడి అనవసరమైందని చాలామంది అన్నారు. ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా నెగ్గారు. హఠాత్తుగా ఒకరోజు ఆ కడుతున్నటువంటి భవనం పైన ప్రత్యక్షమై జాతీయ చిహ్నమైనటువంటి సింహాలను, 4 సింహాలను అక్కడ ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ సింహాలు కూడా అశోక చక్రంలో మనం మామూలుగా చూసేవాడికంటే క్రోధంగా ఉన్నాయని అక్కడ తెలిసింది. అది కూడా చాలా తిప్పా పెట్టకుండా జరిగినటువంటి పని. అప్పుడే విమర్శలు వచ్చాయి, ఒక్కడే ఎందుకు చేయాలి, అందరినీ కలుపుకోకూడదా, అసలు ఇంత ముందస్తు ప్రకటన లేకుండా ఎందుకు చేయాలని. తర్వాత నిర్మాణం సాగింది. ఒప్పుకోనో తేడాలు ఉండకుండానో పూర్తి చేశారు. పూర్తి అయిన తర్వాత అయినా కానీ ప్రతిపక్షాన్ని, ఆ తర్వాత ఇతర విభాగాల కంటే 4 విభాగాలు ఉన్నాయి కదా రాజ్యాంగంలో, 3 అనుకోండి, ముఖ్యంగా 3 విభాగాలకు సంబంధించిన కీలక వ్యక్తులు, అలాగే ప్రజాజీవనంలో ప్రముఖులను కొంతమందినైనా అక్కడికి ఆహ్వానించారు. తద్వారా భారత పార్లమెంట్ యొక్క ప్రాతినిధ్య స్వభావం, అసలు పార్లమెంట్ అంటే దేనికండి? అది ప్రజల తీర్పుకు అది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అక్కడ ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు కొన్ని లక్షల మంది సాధారణ పౌరులకు ప్రతినిధి, అలాగే అనేక పార్టీలకు ప్రతినిధులు అక్కడ ఉంటారు. వాళ్ళు లేకుండా పార్లమెంట్ నడుస్తుంది. కాబట్టి పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని దాన్ని ఒక దేశానికి సంబంధించిన వేడుకలాగా జరిపి అందరికీ వీలైనంత ప్రాతినిధ్యం కల్పించే బదులు ఏకోనారాయణ అనే ఒక ప్రధానమంత్రి వెళ్తే చాలు, ఆయనకు రాజ్యాంగం ఇచ్చే అధికారం ఉంది, ఎవరు కాదంటారు, ఉంది. కానీ అదే సమయంలో అందరినీ కలుపుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? నేను నిన్న మీకు ఒక విషయం చెప్పాను. కేశవానంద భారత్ కేసును తిరగదోడే అవకాశం ఉందని లోక్సభ మాజీ కార్యదర్శి PDT చారి చేసిన ప్రసంగాన్ని. అందులో ఆయన ఇంకో మాట, పార్లమెంటు ప్రతిష్టంభనలో పడిపోయి జరగకుండా సమయం అంతా వృధా అయిపోతుంటే దాన్ని సరిగ్గా జరిగేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ హయాంలో పార్లమెంటరీ మంత్రిగా ఉన్న కొత్త రఘురామయ్య లాంటి వాళ్ళు కానీ పని చేశారు. ఇప్పుడు అసలు ప్రధానమంత్రికి పార్లమెంట్ జరిగేట్టు చూడడం అన్నటువంటి బాధ్యత లేకుండా పోయింది. పైగా జరగకపోయినా కానీ నిర్ణయాలు చేసేసి ఆఖరికి ద్రవ్య బిల్లును, ఫైనాన్స్ బిల్లును కూడా ఏకపక్షంగా ఆమోదించుకుంటున్నారని. ఇదంతా ఎందుకంటే పార్లమెంట్ పట్ల గౌరవం లేకపోవడం. డిమానిటైజేషన్ నుంచి ఇప్పుడు మనం 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ఘట్టానికి వచ్చాం. కానీ ఇప్పుడైనా ఒక్కసారి కూడా ప్రతిపక్షాలతో లేదా పార్లమెంట్తో చర్చించినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాధినేత ఒకరే నేనే వెళ్ళి ఆవిష్కరిస్తాను, ప్రారంభిస్తానని అంటుంటే, అలా కాదు అందరినీ కలుపుకోండి అని చెప్తే అందులో ఉన్న విస్తృతమైన ప్రజాస్వామిక కోణాన్ని చూడకుండా అదేదో టెక్నికల్ మ్యాటర్ లాగా, సాంకేతిక అంశంలాగా మన జాతీయ మీడియా, బడా మీడియా ప్రతినిధులు భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్లమెంటు, నేను ఒక విషయం గుర్తు చేస్తాను, ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను. మొదటి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ తిరుగులేని సర్వోన్నత నాయకుడు. కానీ ఆ ఎన్నికల్లో తెలంగాణ నుంచి, నల్గొండ నుంచి అత్యధిక మెజార్టీతో, తనకంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి రావినారాయణ రెడ్డితో ఆయన పార్లమెంట్లో ఒక విభాగాన్ని, అంటే ఒక హాల్నో దేన్నో ప్రారంభింపజేశాడని పిలిచి. మరి అది ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే. అంతేకాని నేనే కూలుస్తాను, నేనే కట్టిస్తాను, నేనే ప్రారంభిస్తాను, నేనే శాసిస్తానంటే ఇంకా అది ప్రజాస్వామ్యం. అందులో భారతదేశం లాంటి వైవిధ్యభరితమైనటువంటి దేశం, అనేక పార్టీలు, ఉదాహరణ కాంగ్రెస్ అతి పురాతన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇంకా చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. కనీసమైన ప్రాతినిధ్యం అక్కర్లేదా? అంటే ఇందిరా ఇండియా అని ఒకప్పుడు అన్నట్టుగా ఇప్పుడు మోదీయే ఇండియా, ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే మోడీ అంటే ఎక్కడ ప్రజాస్వామ్యం అండి?
దీన్ని సమర్థించడానికి సాకులు వెతికే బదులు దీన్ని విస్తృతపరచండి, అందరినీ కలుపుకుపోండి అనేటటువంటి స్పృహ తెప్పించటం అన్నది మీడియా లేదా మేధావులు లేదా వ్యాఖ్యాతలు లేదా ఆలోచన పరుల యొక్క బాధ్యత. అలా కాకుండా పర్లేదు చేయొచ్చు అంటే ఇంక రేపు పొద్దున అసలు ఆయన పార్లమెంట్ కూడా సమావేశపరచకపోతే దేని మీద జవాబు చెప్పకపోవచ్చు. పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయస్థానం ఇది ఒక 3 దొంతరలు అనుకుంటే పార్లమెంటు పని ఏంటి? ప్రభుత్వం విధానాలను తప్పొప్పులను చర్చించి చట్టాలు చేయాలి. వీటి మంచెట్లు రాజ్యాంగ వెలుగులో పరీక్షించడం కోర్టుల పాత్ర. ఇందులో పార్లమెంటే జరగకపోతే ఇంకా ఉదాహరణకు దేశ ఆర్థిక వ్యవస్థను సాధించే ద్రవ్య బిల్లును కూడా చర్చించకపోతే ఇంక ఉపయోగం ఉంది. కాబట్టి పార్లమెంటును ఇప్పుడు ఈ పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ఒంటరిగా ప్రారంభించడం అన్నది ఆయన స్వభావానికి, ఆయన తత్వానికి, ఆయన ఏక వ్యక్తి ధోరణికి నిదర్శనం అని మనం భావించాలి.